చేసి దూరంగా ఉండే దాని మీద మాట్లాడారు ఎమ్మెల్యే గారు. నాయకులను దృష్టికి తీసుకొస్తే వస్తామని ఒక మాట చెప్పాం. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు కూడా వారు మా ఎమ్మెల్యే ఆఫీసు సపరేట్గా దాని మీద 2024లో శాసన గిరి మీదనో లేకుంటే స్థానిక నాయకత్వం మీదనో వారి మీదనో నీ మీద ఎందుకులే అని చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీదనో లేకుంటే స్థానిక నాయకత్వం మీదనో ఆఫీస్ మీదనో రకరకాల ఇన్ఛార్జీలని, డివిజన్ అధ్యక్షుల్ని, కార్పొరేటర్లని, జిల్లా రాష్ట్ర స్థాయి సోర్స్ మీద పూర్తిగా 26 డివిజన్లో 18 గ్రామాలకు సంబంధించి 24లో చేయని వారు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరు అప్పటికే మొదలుపెట్టినారు. కొంతమందిని పిలిచి మాట్లాడడం జరుగుతుంది, కొంతమంది ఇళ్ళకపోవడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఆ డివిజన్ పరిధిలోనో ఆ గ్రామాల్లో ఉన్న నాయకులు నాకు చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా, నాతో మాట్లాడకుండా మీకు అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బట్ కొన్ని దగ్గరికి నాతో మీరు వచ్చే అవసరం, కార్పొరేటర్ అయినా ఎవరికైనా వాళ్ళకి మీతో సంప్రదించే వెళ్ళకపోవాల్సి వస్తుంది. ఇంకా కూడా అన్ని డివిజన్లో కూడా కొత్త జాయినింగ్స్ కూడా మేము మాట్లాడుతున్నాం. రేపు కత్తిరి అయిపోయిన తర్వాత కొన్ని జాయినింగ్స్ డివిజన్లో ఉన్నాయి. మీరు కూడా గుర్తించినప్పుడు సెకండ్ లైన్లో ఉంటారు, వాళ్ళని తీసుకురండి, మనం గుర్తిస్తాం. ఒక్కసారి మనతో అటాచ్ దాంతో సపరేట్గా మీటింగ్ పెట్టుకొని పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని మీద కూడా దృష్టి పెట్టి కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే అవతల పోటీ చేయకుండా ఎవరు పోటీ చేయాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించే విధంగా ఆ డివిజన్ మనం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మహానాడు కార్యక్రమాన్ని క్లస్టర్ వైజు జరపాలని ఏదైతే వారు ఆదేశాలు ఇచ్చారో వారి ఆదేశానుసారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు క్లస్టరు, కో క్లస్టరు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, బూత్ కన్వీనర్లు, కుటుంబ సాధికార కమిటీ సభ్యులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతర స్టేట్ బాడీలో ఉన్నవారు, జిల్లా బాడీలో కమిటీల్లో ఉన్నవారు, లోకల్గా ఉన్న సీనియర్ ప్రతి ఒక్క నాయకులతో కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని క్లస్టర్ వైజు ఎక్కడెక్కడ మనం ఎలా జరుపుకోవాలి, ఏ కళ్యాణ మండపాలు కానీ అక్కడ కావాల్సిన వస్తువులు కానీ, స్క్రీన్లు కానీ, భోజనాలు కానీ అన్ని విధాలా కూడా అన్ని ఏర్పాట్లు చేసేదానికి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మహానాడు మే 27, 28 తారీఖుల్లో ఏదైతే జరుపుకోవాలో దాని గురించి పూర్తిగా అందరి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. మే 27, 28 తారీఖుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్లస్టర్ వైజు మహానాడుని విజయవంతం చేసేదానికి అందరం కుటుంబ సభ్యులను కలిసి విజయవంతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ అందరి క్లస్టర్లు కూడా ప్రతి ఒక్కరితో కూడా మీటింగ్ పెట్టుకుంటారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్లస్టర్ వైజు జరిగే మహానాడుకి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా అందరిని కూడా